పాలకొండ చూసేందుకు పచ్చగా ఆహ్లాదంగా కనిపించినా ఇక్కడి ప్రజలు మాత్రం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడి మేజర్ సమస్యలేంటో ఓసారి చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 1, కన్నెధార కొండ. గ్రానైట్ నిక్షేపాలు ఉండడంతో కన్నెధార కొండను మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తనయుడు రామ్ మనోహర్ నాయుడుకి ప్రభుత్వం కేటాయించింది. అయితే తమ మనోభావాలను అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా లీజుకిచ్చేశారంటూ గిరిజనులు ఆందోళన బాటపట్టారు. ఇందుకు విపక్షాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. అసలు కన్నెధార కొండ లీజునే రద్దు చేయాలంటున్నారు స్థానిక గిరిజనులు. కన్నెధార కొండ విషయంలో ఏంటి మీ అభ్యంతరాలు ఏంటి? కన్నెధార కొండ వల్ల అభ్యంతరం ఏంటి అంటే, పూర్వం నుండి కూడా మాకు ఇక్కడ పొలము, తర్వాత గుడ్డిలు, తర్వాత కొండపోడు చేసుకొని మేము బతుకుతూ ఉన్నాము. అలాంటి కొండపోడులో ఒక మినిస్ట్రీ కొడుక్కి ఇవ్వడము అది చాలా శోచనీయము. అలాంటిది ఎన్నిసార్లు చెప్పి మేము బతిమాలు కూడా చెప్పినా సరే ఆయన వెనకంట ఫోర్స్ చూపించి మరి తహసీల్దార్కి గొడవలు చేసి ఆయన దాని పట్టాలు కూడా మాకు ఇచ్చినవి కూడా మార్పేసేసి అన్నీ ఆయన ఆక్రమించుకోవడానికి ప్లాన్ చేసి నానా గొడవలు పెట్టించాడు. మన కొంతమంది రాజకీయ నాయకులు గట్ట వ్యతిరేకించి వాళ్ళకి రైతులకు గట్ట ఇవ్వద్దనేసి, మనకి ఇవ్వకూడదనేసి వాళ్ళు చట్టపరంగా వీడు ఇచ్చేస్తున్నారు. ఎప్పటికైనా సరే మేము ఒగ్గే పరిస్థితి లేదనేసి మేము తెలియపరుస్తున్నాము. గిరిజన సంబంధించిన విషయంలో గిరిజనులకి సరైన న్యాయం చేయాలి ప్రభుత్వము. మాకు కన్నెధార కొండ గురించి దానికి బ్రతుకు తెరుగు మొత్తం మా కన్నెధార కొండ మీదే ఉంది. మాకు అందులో పోడులు, వ్యవసాయాలు, అలాగే కింద వనమూడికలు అవన్నీ దాంతో మా జీవనోపాధి సాగుతూ ఉంది. దయచేసి గవర్నమెంట్ ప్రభుత్వము ఆ కన్నెధార కొండ లీజ్కి ఇవ్వకుండా రద్దు చేసి ఈ రెండోసారి సర్వే కూడాను నిలిపివేసి కంపల్సరీగా అది మాకు ఇప్పిస్తారని కోరుతా ఉన్నాము. ప్రాబ్లం నెంబర్ 2, తోటపల్లి రిజర్వాయర్. తోటపల్లి రిజర్వాయర్ పై పాలకొండ నియోజకవర్గ ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే దీనివల్ల పెద్దగా ఉపయోగం లేకుండా పోతోంది. అది పూర్తయితే పాలకొండ సెగ్మెంట్ లో సుమారు 40,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రభుత్వం 2010లో 139 కోట్ల రూపాయలతో అప్పటి ముఖ్యమంత్రి గారు రోసయ్య గారు శంకుస్థాపన చేశారు 2010 జనవరి 23వ తేదీన. దాని ఫలితంగా మాకు సస్యశ్యామలం అవుతుందని ఎదురు చూస్తున్న మా రైతాంగానికి ఈరోజు చూస్తున్నారు ఆకుమల్లన్నీ కూడా ముదిరిపోతున్నాయి. మరి ఈరోజు పూర్తిగా నారుమల్లు ముదిరిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం కాలువ నుండి రావాల్సిన నీరు రాలేదు, వర్షములేమో ఎడబెట్టాయి. ఈ రకంగా రైతుకి తీవ్ర నష్టం మాకు జరుగుతూ ఉంది. నీటి మీద కాలువలు నీరు సప్లై కాక రైతులేమో అధ్వాన పరిస్థితిలో పడిపోయాము. ఉపాధి కూడా కావడం కష్టంగా ఉంది. ఈ సంవత్సరం పరిస్థితిని బట్టి 87లో జరిగినటువంటి దెబ్బలాగా జరుగుతుందని మాకు భయం కూడా ఉంది. ప్రస్తుతం చూస్తే ఆ విలేజ్ వాళ్ళే ఈ నాగావళి కాలువ రైతుల కంటే చాలా మెరుగ్గా ఉన్నారు. ఎందుచేతనంటే ఇక్కడ ఈ కాలువలకు మరామతులు కానీ, తర్వాత సకాలంలో ఈ డొంకలు కొట్టడం అని కానీ, తర్వాత పూడికిపోయిన మన్ను తీయడం అని కానీ, నిర్లక్ష్య వైఖరి అనేది డిపార్ట్మెంట్లో. ఇంతవరకు మా నీరు సకాలంలో ఇవ్వకపోవడము, ఎన్నోసార్లు దానాలు చేయడం కూడా చాలాసార్లు జరిగింది. ఇది డివిజన్ హెడ్ క్వార్టర్ అయినప్పుడు కూడా ఇక్కడ అందరూ ఉంటారు, ఆర్డీ నుండి ఎంఆర్ఓ నుండి ప్రతి వాళ్ళు కూడా. ఇంతవరకు వాళ్ళ కాళ్ళ ముందు చూస్తూ ఉంటారండి. ఎక్కడో బయట గడ్డలో ఏవో సైడ్ ఉడుస్తుంటారు, కానీ కాలువ ఆయకొట్టు అయితే మటుకు ఇంతవరకు నీరు సప్లై లేదు. ప్రాబ్లం నెంబర్ 3, ఏనుగులు. పాలకొండ సెగ్మెంట్లో ఏనుగుల బెడద ఎక్కువగా ఉంది. ఒరిస్సా నుంచి వచ్చిన ఏనుగులు నియోజకవర్గంలోని అటవీ ప్రాంతంలోనే తిష్టవేశాయి. అడపదడప పొలాల్లోకి వచ్చి పంటకు నష్టం చేకూరుస్తున్నాయి. వీరఘట్టం, భామిని, సీతంపేట మండలాల్లో గజరాజుల దాటికి రాత్రిపూట బయటకు వెళ్లాలంటేనే రైతులు భయపడుతున్నారు. పెద్దకోటిపల్లి, చిన్నకోటిపల్లి, గుడివాడ ప్రాంతం ఉండే అక్కడ ఈ ఏనుగులు సంచరిస్తున్నాయి. మరి మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు పంటలు కూడా లాస్ చేస్తూ మరి సుమారు 7 ఏనుగులు రావడం జరిగింది. ఫారెస్ట్ వాళ్ళు దాని మీద తిరగడం జరిగింది. వీరగొట్టం మండలం పొల్ల అటు సంచరించి అవి మాకు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. అవి మరి ప్రభుత్వం వారు దాని గురించి మరి చర్య తీసుకొని మరి ఆ ఏనుగులు బెజారంటూ మాకు లేకుండా దాన్ని మరి సక్రంగా అది మాకు చేయాలని మేము కోరుతున్నాం. అవి ఏనుగులు వస్తున్నవి అనేసి చేలు కోసిన అవి కూడా మట్టేస్తున్నవి.
ఉరినాటు ఉన్న మట్టేస్తున్నవి, చెట్లు పూత పూసిన వీటితో తొండంతో ఇరిసేస్తున్నవి. దాని నుంచి మాకు పలస మట్టి రాలేదు. వాటి భయంకి మేము వాటి పొలంలోకి వెళ్ళకపోతున్నాము. ప్రాబ్లం నెంబర్ 4, గిరిజన గ్రామాలను నోటిఫై చేయకపోవడం. పాలకొండ నియోజకవర్గంలోని 8 గిరిజన గ్రామాలను నోటిఫై చేయలేదు. కొండల మధ్యలో ఉండే ఆ గిరిజన గ్రామాలకు ఎస్టీలకు అందే ఎలాంటి పథకాలు అందటం లేదు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ వారికి వర్తించదు. అనేక సార్లు ఇదే విషయమై అధికారులకు చెప్పినా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. సాధారణంగా ఏంటంటే గిరిజన్స్ నోటిఫైడ్ ఏజెన్సీ, నాన్ నోటిఫైడ్ ఏజెన్సీ డివిజన్ చేయడం వల్ల అనేది ఒకే జాతికి చెందినటువంటి అయినప్పుడు కూడా అక్కడ పొందిన బెనిఫిట్స్ వీళ్ళకి రావట్లేదు. దానివల్ల ఏంటంటే సమానమైనటువంటి ఆ జనాలకి సమాన భావంతో సమానమైనటువంటి ప్రభుత్వం నుంచి రావటువంటి ఏ కార్యక్రమాలైనా అందరు గిరిజనులకి అందే విధంగా ఉండాలి. ఆ విధంగా ఉండాలంటే గిరిజనులు నాన్ నోటిఫైడ్ అని తేడా లేకుండా గిరిజనులకి అందరికీ వర్తించే విధంగాను చట్టం తీసుకురావడం అవసరం ఉంది. ఇవి నియోజకవర్గ ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు. 2014 ఎన్నికల్లో ప్రభావితం చూపించబోయేవి కూడా ఇవే. ప్రస్తుతం పాలకొండ సెగ్మెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నిమ్మక్క సుగ్రీవులు మాత్రం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేశానంటున్నారు. మళ్లీ తనదే గెలుపనే ధీమాతో ఉన్నారు. గడిచిన 4 సంవత్సరాల్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు 4 మండలాల్లో చేయడం జరిగింది. నేను గెలిచిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఏదైతే ఉపాధి హామీ మహాత్మా గాంధీ ఎన్ఆర్ఎస్ ప్రోగ్రాం ద్వారా ఇంచుమించు ఒక 28 కోట్ల రూపాయలతో అన్ని గ్రామాలకి రోడ్డు సౌకర్యం అన్నది చేయడం జరిగింది. దాంట్లో సఫలీకృతమైన మరి అలాగే వివిధ మేజర్ గ్రాంట్స్ నుంచి నాబార్డు కానీ, పిఎంజిఎస్వై కానీ లేదా స్టేట్ ఫండ్స్ నుంచి వచ్చినటువంటి గ్రాంట్స్లో ఇప్పటికే చాలా రోడ్లు తార్ రోడ్లుగా, సిమెంట్ రోడ్లుగా మార్చడం జరిగింది. మెయిన్ రోడ్డు వ్యవస్థని మరి 4 మండలాల్లో, సీతంపేటతో పాటు 4 మండలాల్లో కూడా పక్కాగా చేయడం అన్నది జరిగింది. మరి ఇంకొన్ని రానున్న రోజుల్లో మిగిలిన ప్రాంతంలో కూడా రోడ్లు వేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే మంచినీటి విషయంలో డ్రింకింగ్ వాటర్ అన్నది ప్రధానమైనటువంటి సమస్య నా నియోజకవర్గంలో. ఇక్కడ సీతంపేట మండలంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలు అన్నీ హిల్ టాప్లో ఉండడం వలన ప్రతి సమ్మర్లో కనీసం ఒక 40-55 గ్రామాలకి మంచినీరు దొరకనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ గిరిజన గ్రామాలకి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఇవాళ డ్రింకింగ్ వాటర్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అలాగే ఇప్పటికే సిపిడబ్ల్యూ స్కీమ్స్ 33 కోట్ల రూపాయలతో వీరఘట్ట మండలంలో ఆల్రెడీ శంకుస్థాపన కూడా చేశాం. సీతంపేట మండలంలో ఉన్నటువంటి గిరిజన మండలంలో కూడా 7 కోట్ల రూపాయలతో మరి మంచినీటి సిపిడబ్ల్యూ స్కీమ్ అనేది కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విషయంలో ఒక ఏకలవ్య స్కూల్ అన్నది ఇక్కడ మరి శంకుస్థాపన త్వరలో చేయించుకోవడం జరుగుతుంది. అలాగే ముఖ్యమంత్రి గారు గతంలో రచ్చబండ కార్యక్రమం వచ్చినప్పుడు కూడా మరి వారికి అనేకమైనటువంటి సమస్యలు, మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు అవ్వచ్చు, లేకపోతే నియోజకవర్గ స్థాయి సమస్యలు అవ్వచ్చు, అనేకమైన సమస్యలు వారి దృష్టిలో పెట్టినప్పుడు నేను రాతపూర్వకంగా ఇచ్చినటువంటి సమస్యల మీద అడిగిన ప్రతి ఒక్క కోరిక కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారి ద్వారా శాంక్షన్ అవ్వడం జరిగింది. సీతమ్మ కన్నెదార కొండ లీజు విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తాయి కదా. కాంగ్రెస్ నేతలే దీనికి అన్ని రకాల సహకరించారు, పట్టా భూములు తీసుకున్నారనేటువంటి గిరిజన ప్రధానంగా ఇస్తున్నటువంటి ఆరోపణ. కన్నెదార కొండ విషయమై ఇప్పటికే సర్వేలు, తర్వాత కలెక్టర్ జోక్యం చేసుకోవడం, అలాగే మా గిరిజనులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం అనేది జరిగిన విషయం మాట వాస్తవమే. మరి దాని మీద పూర్తిగా మరి అటు కోర్టులో కూడా ఇష్యూ ఉంది. గిరిజన గ్రామాలను షెడ్యూల్ నోటిఫై చేయకపోవడం వల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికి ఎమ్మెల్యేకి ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోలేదని ఒక విమర్శ ఉంది వాళ్ళపై నుంచి. మీరేమంటారు? ఈ మండలానికి సంబంధించి అంటే షెడ్యూల్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ విషయం ఇమ్మీడియట్గా మీరు కింద స్థాయి నుంచి అంటే సీతంపేట ఐటీడీ నుంచి అటు గవర్నమెంట్ నుంచి మాకు ఫైల్ వచ్చినట్లయితే మేము తప్పనిసరిగా పీస్మేల్గానే ఇది చేస్తామని చెప్పేసి మాకు మాట ఇచ్చున్నారు. దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా త్రూ గవర్నమెంట్ ద్వారా వెళ్ళినట్లయితే తప్పనిసరిగా చేస్తానని చెప్పి మా కేంద్ర మంత్రి కూడా మాట ఇచ్చున్నారు. మా గిరిజనులు దీని మీద ఎటువంటి అపోహ పడొద్దని వారి సమక్షంలో ఇది రావడానికి నేను నా సంపూర్ణంగా కృషి చేస్తానని చెప్పి సందర్భం మనం చేస్తున్నాను. తాగునీరుకి సంబంధించి ఆల్రెడీ మా పాలకొండ మున్సిపాలిటీలో ఒక 35 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. అప్పటికి మున్సిపాలిటీ అవ్వలేదు. ఇప్పుడు మున్సిపాలిటీ అయింది కాబట్టి ఆ నిధుల్లోనే ఈ డబ్బు శాంక్షన్ ఇవ్వండి అని మా ప్రీత ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి పెట్టడం జరిగింది. మరి తప్పనిసరిగా మున్సిపాలిటీ అయింది కాబట్టి
మరి దీనికి మంచినీరు అన్నది చాలా పెద్ద ఎత్తున సమస్య ఉంది కాబట్టి ఆ డబ్బు రిలీజ్ చేసి ఏదో సిపిడబ్ల్యూ స్కీమ్ అనేది శాంక్షన్ చేయమని అడిగామో తప్పనిసరి రిలీజ్ అవుతాను నేనైతే కోరుకుంటున్నాను. మరోసారి మీరు రేసులో నిలిస్తే ప్రజలకు ఏ హామీ ఇస్తారు, ఏ అంశాలు మీకు కలిసి వస్తాయని భావిస్తున్నారు? నాకు ప్రధానమైనటువంటి సమస్య తోటపల్లి ఆధునీకరణ. అది చేయగలిగితే నాకు దాని మీద పూర్తిగా దృష్టి పెట్టున్నాం. అది కానీ చేయగలిగితే ఆ 2 మండలాల్లో ఇప్పటికైనా చాలా బాగుంది. నాకు ఇప్పుడున్న మనం జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్స్ కూడా రిజల్ట్స్ నాకు చాలా చక్కగా వచ్చినాయి, పాజిటివ్గా వచ్చినాయి. నాకు రానున్న రోజుల్లో ఈ తోటపల్లి మోడర్నైజేషన్ జరిగినట్లయితే ఆ 2 మండలాలు కూడా చేయడానికి పూర్తి స్థాయిలో నేను గెలుచుకోవడానికి నాకు అవకాశం ఉంది. మరి ఆ 2 మండలాలకు అది ఒకటే సమస్య. అలాగే సీతంపేట మండలం కానీ బావిని మండలం కానీ ఈ రోడ్ కనెక్టివిటీ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది చాలా అవసరం. అది దాని మీద మేము దృష్టి పెట్టాం. అది చేసినట్లయితే తప్పనిసరిగా ఈ 2 మండలాలు నా సొంత మండలాలు, నా కులంతో కూడుకున్నటువంటి మండలాల ప్రజలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మరి రానున్న సాధారణ ఎలక్షన్స్లో మంచి మెజార్టీతో గెలుస్తానని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. పాలకొండ నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచు కోట. ప్రస్తుతం ఇక్కడ ఆ పార్టీ ఇన్ఛార్జిగా నిమ్మక పాండురంగ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే చేసిందేమీ లేదని, ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేశాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమైన సమస్య ఇది. వీరఘట్టం కానీ పాలకొండ 2 మండలాలకు సంబంధించి రైతాంగం అంతా కూడా ఈ తోటపల్లి నీటిపై ఆధారపడే పరిస్థితి. ఇప్పుడు ఈ నీరైతే మాత్రం సరిగ్గా అందడం లేదు చివరి భూముల రైతులకి. దీనివల్ల రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి. మేము ఎన్నోసార్లు మరి మా పార్టీ తరఫున కూడా మరి ప్రభుత్వానికి మేము మొరపెట్టుకోవడం జరిగింది. మరి అట్లానే కేంద్ర మంత్రివర్యులు కిషోర్ గారికి కూడా మా సమస్యను కూడా తెలియజేయడం జరిగింది. ఏదైనా పనులు అయితే మాత్రం జరగలేదు. దీనివల్ల చాలా ఇబ్బందికర పరిస్థితి. కన్నెదారకొండ ఆక్రమణ విషయంపై గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సమస్యపై మీరేమంటారు? గిరిజనులంతా పోరాటం చేయడం జరుగుతుంది. దీనికి ప్రధానంగా మా పార్టీ కూడా ప్రధానమైన పాత్ర పోషించడం జరిగింది. మరి ఏదైనా గిరిజనుల హక్కు అది. అక్కడ వాళ్ళకి పట్టాలు ఇచ్చి మళ్ళీ గ్రానైట్ లీజ్ అనేది తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాం. గిరిజనులకి హక్కు చెందాలని చెప్పి ఇప్పుడైతే ప్రస్తుతం అయితే గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అనేది జరగడం లేదు. మరి గిరిజన ప్రాంతాల్లో కూడా సరైనటువంటి వైద్యం కానీ తాగునీటి కానీ సమస్యలు అనేవి చాలా వరకు ఉన్నాయి. తప్పకుండా మా గిరిజనుల సమస్యలపై పోరాడతాం. నిమ్మక కుటుంబాల పోరులో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్.